దేవునికి నాకు ఎంతో ఇష్టమైన మాట, వాగ్దానం కూడిన మాట. నేను బలహీనంగా ఉన్నప్పుడు, సొమ్మసిల్లినప్పుడు ఈ మాట చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ మాటలో మీకు అర్థం తెలిస్తే చాలా అర్థమైంది. రాత్రి ఉపవాసం చేసేప్పటికి ఆరాధన నడిపిస్తున్నప్పుడు గ్యాస్ పట్టేసింది. పాట పాడుతూ ఉన్నాను, గుండెలో నుంచి ఒక పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా పాట ఆపకూడదని అట్లాగే అయిపోయి పాట అయిన తర్వాత ఆ పాపకు లినోపైడ్ తెప్పి షుగర్కు తాగేశాను. ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయింది. హల్లెలూయా. ఎందుకంటే ఒక్కోసారి నేను వయసులో బలంగా ఉన్నప్పుడు దేవుడు పని చేయాలి. 44 ఏళ్ళు వచ్చినాక దేవుడి పని బలంగా చేయాలనుకుంటే శరీరం ఆపరేషన్ చేయాలి. అర్థమవుతుందా? రాళ్ళు ఆరాయించుకునే వయసులో డబ్బులు ఉండవు, అన్నీ ఉన్న టైంలో ఆరాయించుకునే శక్తి ఉండదు. అందుకే ఓపిక ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే దేవుడి పని చెయ్యాలి. నేను నమ్ముతున్నాను, ఇంకా నాకు దేవుడు బలం ఇచ్చాడు, చేస్తాను. హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. బైబిల్ చదువు వచ్చిన వాడు బైబిల్ తెరిచి చూడండి, చదువు రాని వాడు నా ముఖం చూడండి. ఎందుకంటే వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది. చేత్తో పట్టుకొని నా ముఖం చూడండి. అమ్మ చదువుతా వినండి. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. హల్లెలూయా. మమ్మిట్లుగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ లేఖన భాగాన్ని, వాగ్దానాన్ని అయా ఈ మాసం చివరి భాగంలో కూడా మాకు వాగ్దానం ధైర్యించే మాట ఇచ్చే కృతజ్ఞతలు. ఈ మాసం అంతా నీ రెక్కల చాటును భద్రపరిచి నీ కృపలో మమ్మల్ని కాపాడి సజీవ లెక్కలో ఉంచి నీ మందిరంలో ఉంచి విధానానికి కృతజ్ఞతలు. అయా మార్చి మాసం కూడా మీకు అప్పగించుకుంటూ ముఖ్యంగా ఈ లేఖన భాగాన్ని విరిచి మా అందరికీ ఆత్మీయ ఆహారం పంచమని, దీంట్లో ఉన్న సారాన్ని గ్రహించి అయా శక్తితో, బలముతో, ఆత్మీయ ఆనందంతో తిరిగి వెళ్ళే కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గత రాత్రి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రార్థన గురించి చెప్పాలి. ప్రార్థన అందరూ సొమ్మసిల్లిపోతున్నారు, ప్రార్థన చేయలేకపోతున్నారు. చేయాలని ఆసక్తి అయితే ఉంది కానీ ప్రార్థనలో మాత్రం బాగా బలహీనైపోయారు. సమస్యలు ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాయని ప్రార్థన కోసం సిద్ధపడదాం అని అనుకున్నా. కానీ మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా, నాకు ఒక అలవాటు ఉంది, ప్రభువా సంఘానికి ఏమన్నా చెప్పమంటా అన్నప్పుడు నాకు దేవుడు బయలుపరిచే విషయాలు ఎలా ఉంటాయంటే, ప్రార్థన చేసినప్పుడు ఒక లేఖన భాగాన్ని నా కళ్ళ ముందు ఉంచుతాడు, లేదా ఒక మాట నాకు ఆత్మ స్వరం ద్వారా చెబుతాడు, లేదంటే ఒక వ్యక్తిని బైబిల్ గ్రంథం నుంచి చూపిస్తాడు, ఈ వ్యక్తి గురి జీవితాన్ని చదువు అంటాడు, లేదా ఒక సంఘటన, ఒక స్థంభం అనేది ఆత్మలో దేవుడు ఒక భారం పెడతాడు. అప్పుడు ఆ చిన్న మాట పట్టుకొని ఆ వ్యక్తి ఎక్కడున్నాడో పట్టుకొని ఆ సమము, ఆ స్థలము, ఆ ప్లేస్ ఎక్కడుందో బైబిల్లో ఎత్తుకొని అప్పుడు నేను వాక్యం సిద్ధపడతాను. అది నోట్స్లో నేను రాసుకొని, ఎందుకంటే నాకు రాయటం అంటే బతకం. ఎప్పుడన్నా రెఫరెన్స్ నుండి 2వ 3వ గుర్తు కోసం రాస్తాను, జ్ఞాపశక్తి లేదు, అంతే తప్ప నోట్స్లు రాసిన అలవాటు నాకు లేదు. దేవుడు కళ్ళు మూసుకుని నేను చెప్పమని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అర్థమవుతుందా? ఈ రోజున చెప్తున్నాను, మిమ్మల్ని బలపరిచే వాక్యం దేవుడు ఇచ్చాడు. మిమ్మల్ని మీ పట్ల గొప్ప కార్యాలు చేసే వాక్యం నుంచి. కానీ ఈ వాక్యం మీకు అర్థమైతే పట్టుకోండి. వాక్యం వస్తున్నప్పుడు అమ్మ వింటారు, కానీ చెబుతుందో దాని ప్రకారం జీవించలేకపోతే ఆ వాక్యం విన్నంత మాత్రాన కాదు, ఆ వాక్యం మనలోకి వెళ్ళకపోతే దాని సారం పనిచేయదు. ఇప్పుడు మీకు అన్నం వడ్డించారు, అన్నము, కూర, పప్పు, రసం, పచ్చడి రకరకాల పెట్టారు. కళ్ళతో చూస్తే కడుపు నిండుతుందా? ఆకలేసినప్పుడు కలుపుకుని తింటే కడుపు నిండుతుంది. అలాగే వాక్యం వింటే కాదు, వింటే విశ్వాసం వస్తుంది, కానీ తింటే నీకు బలం వస్తుంది. ఆత్మీయ అదే బైబిల్ తెరమని కాదు ఉద్దేశం. వాక్యాన్ని, చెప్పిన వాక్యాన్ని హృదయంలో పెట్టుకోమని దేవుడు ఈ మాట చెప్పాడు కదా, ఈ వాగ్దానం చేశాడు కదా అని చెప్పుకోండి. రేపు మీ అదృష్టం బాగుండి అని పక్కనే వస్తాయి. రేపు వాగ్దానపు ఆరాధన. అర్థమవుతుందా? చెప్పడం మర్చిపోయా. రేపు వాగ్దానం 1వ తారీఖున 6 గంటలకి వాగ్దానం 7:15 అయిపోతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళకి అసలు మీ గంట నిద్ర త్యాగం చేసి దేవుడి కొరకు రండి. ఆ నెలంతా కూడా దేవుడు నడిపించే విధానం మీరు చూడండి. అర్థమవుతుందా? ఉన్న అన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. దేవుడి కాపుదల, దేవుడి ఆశీర్వాదం మనకు ఉంటేనే మనం అనుదిన జీవితంలో ముందుకు వెళ్తాం. కాబట్టి దయచేసి అందుబాటులో ఉన్న అవకాశం ఉన్నవారు కాస్త
మీ నిద్రని దేవుడి కొరకు త్యాగం చేసి 7ంటిగా పడుకునేవాడు 6ంటికి లేచి మందిరానికి రండి, వాగ్దానం పట్టుకోండి. ఏ వాగ్దానం ఇస్తున్నాడో వారు పట్టుకుని ఆ నెలంతా కూడా ప్రార్థన చేయండి. దేవుడు మీకు గొప్ప ప్రయత్నం ఇస్తాడు. ఈ నెల దేవుడు ఇచ్చిన వాగ్దానం, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. దేవుడు ఏం యథార్థ మనసుతో ఉంటే నువ్వు కాదంట దీవించబడది, నీ పిల్లల పిల్లల పిల్లలు ఆశ్రయించబడతారు. వంశం అంటే ఏంటి? వంశంతో వస్తుందా? వంశం అంతా కూడా ఆశ్రయించబడుతుంది. రేపు దేవుడు ఏమి ఇస్తాడో మంచిదే ఇచ్చున్నాడు. సిద్ధపడతాను. మీరు తప్పకుండా అవకాశం ఉన్నారు. 2 పిల్లలు తల్లి కాబట్టి సాయికి ఎగ్జామినేషన్ ఇచ్చి మిగతా వాళ్ళు అవకాశం అందరూ మందిలో కనీసం భార్య భర్తలు మీరైనా రండమ్మా. పిల్లలతో కలిసి రాలేకపోతే మీరైనా తప్పకుండా రండి. హల్లెలూయా. మణి చూతానండి. యెహోవా సెలవిచ్చిందేమనగా ఈ లోయలో చాలా కోతులు ప్రవహించుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినా మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. మీకు దీంట్లో మాట అర్థమైందా? చెప్పండి, అర్థం మాట చెప్పండి. అర్థం కాలేదా? చదివితే మీకు అర్థమవుతుంది కదా. నీకేమని చెప్తున్నాడు దేవుడు? గాలి రాదు, వర్షం రాదు, కానీ లోయ నీళ్లతో నిండిపోతుంది అన్నాడు. ఎట్లా? కనీసం మానవ జ్ఞానంతో ఆలోచించగా అర్థమవుతుందా? ఇప్పుడు కాదు, మనము వర్షం వస్తుంది ఎలా తెలుస్తుంది మనకి? మబ్బు కారు పడితే కాసేపటికి వర్షం వస్తుంది అనుకుంటాం, అవునా? గోతులు అనుకో, మనం వెళ్ళి గోతులు నింపం, మన తొట్టులు నింపుకుంటాం, కానీ రోడ్డు మీద గోతులు నింపడం. వర్షం పడితేనే గోతులు నిండుతాయి నీళ్ళతో, అవునా కదా? వర్షం వస్తేనే వరద వస్తేనో లోయలు గోతులు గుంటలు నిండితే తప్ప మనం వెళ్ళి రోడ్ల మీద నీళ్లు పోసుకుంటే వెళ్ళం, వర్షం పడితే తప్ప. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, జ్ఞాపకం చేసుకోండి. గాలి రాదు, వర్షము రాదు, కానీ లోయ గోతులు మాత్రం నీళ్లతో నిండిపోతాయంట. హల్లెలూయా. జరిగిన సమయం ఏంటంటే ఎలా నిండుతుందో చెప్తానండి. ఒకవేళ దీని అర్థం ఏంటంటే మీకు చుట్టూ ఉన్న సమస్యలు చాలా భయంకరంగా కనిపించవచ్చు, చుట్టూ ఉన్న సమస్యలు అధికంగా కనిపించవచ్చు, మీ చుట్టూ ఉన్న సమస్యలు మీకు ఎక్కువగా కనపడచ్చు, కానీ నీ సమస్య యెహోవా దృష్టికి అల్పమైంది, స్వల్పమైంది, లెస్ అయింది. అమ్మో నాకు ₹1,00,000 అప్పు ఉంది, నాకు 4 లక్షలు అప్పు ఉంది, నాకు 10 లక్షలు అప్పు ఉంది అని నువ్వు గుండ్లు పడుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో నీ అప్పు లెస్ అయింది. 10 లక్షలు పక్కడే. నేను ఒక్క మాట చెప్తాను, పక్కన పడే అంటాడు దేవుడు. ఆయన ఒక్క మాట చెప్తే నీ అప్పు తీసి అలా పడేస్తాడు అంతే. రోగం నొప్పి 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 బాధపడుతున్నావు, ఒక్క మాట చెప్తాం, పక్కన పడే రోగాన్ని అంటాడు. అంటే ఆయన దృష్టికి ఏంటి? అల్పమైంది. మీకు అర్థమైన భాష చెప్తా. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరన్నా సరే తాతా నేను కొనుక్కుంటాను, తాతా నేను కొనుక్కుంటా అంటే ఆయన 10 రూపాయలు ఇవ్వడానికి 10 రూపాయలు ఆయనకి ఎక్కువ, జేబులో 1000 రూపాయలు ఉన్న వాడికి 10 రూపాయలు ఇవ్వడం ఎక్కువ అండి. ఎంతమ్మా కొనుక్కున్నాయి? 10 రూపాయలు. 10 రూపాయలు ఎవరు తీసుకో తక్కువ అంటారు. ఎందుకని? ఏముంది 10 రూపాయలు పిల్లలు కొనుక్కుంటారు. నీకు అర్థమవుతుందా? 1000 రూపాయలు మన దగ్గర ఉన్నప్పుడు పిల్లలు అడిగిన దానికి 10 రూపాయలు ఇవ్వడం నీకేమనిపిస్తుంది? స్వల్పంగా, అల్పంగా అనిపిస్తుంది. ఏమన్నా 10 రూపాయలు కొనుక్కొని, నీకు అర్థమైందా? ఆ వద్దన్నా సరే ఏమన్నా 10 రూపాయలుగా కొనుక్కొని అంటే ఏంటి? ఆ 10 రూపాయలు నీకు ఏమనిపిస్తుంది అంటే అల్పంగా. 1000 రూపాయలు ఉన్నాయి కదా, 10 రూపాయలు ఏముందలే, 5 రూపాయలు ఏముందలే, పిల్లలు కొనుక్కుంటున్నారు కదా అన్న ఒక స్వల్పంగా అనిపిస్తుంది. అంటే ఎక్కువ అనిపిస్తుంది అమౌంట్. అది 1000 రూపాయలు అడిగితే కాదా 1000 రూపాయలు ఇవ్వాలంటే అప్పుడు జోబు చూసుకోవాలి. అంటే 5 రూపాయలు 10 రూపాయలు పెద్ద ఏమి అనిపిస్తుంది. అలాగే ముందు నీ సమస్య అల్పమైంది, దేవుడి ముందు నీ సమస్య స్వల్పమైంది. ఎందుకు బాధపడతావు? ఎందుకు నడుస్తావు? ఎందుకు ఈ కార్యంలో ఉన్నావు? నేను తీసేస్తాను పో, ఇంతే కదా, నేను తీసేస్తాను పో అంటే ఒక్క మాటతో ఆయన నీ సమస్యని పక్కన పడతాడు. పొలం తీసి పక్కన పడేసినట్టు నీ సమస్యని పక్కన పడేస్తాడు. ఎప్పుడు? ఈ వాక్యం అన్న తర్వాత, ఈ వాక్య ప్రకారం మనం చేస్తే. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే, మీరు ఎలీషా చెప్తున్నాడు ఈ మాట రాజుతో, మీరు చాలా గోతులు తవ్వండి, లోయ చాలా గోతులు తవ్వండి, గాలి రాదు, వర్షము రాదు, కానీ ఉదయకాలం కల్లా నువ్వు చూస్తే నీడత నేను నిండిపోతుంది. ఎలా అండి? అదే అద్భుతం, అదే అద్భుతం. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే
అహాబు రాజు చనిపోయి అహాబు రాజు ఉన్నంత కాలము మేషా దేశపు రాజు అహాబుకి కొన్నిచ్చేవాడు. ఏటా 1,00,000 గొర్రెలు ఇచ్చేవాడంట ఆయన. ఏటా చూడండి ఒకసారి 3వ అధ్యాయము 4వ వచనం చెప్తుంది. మోయాబు రాజైన మేష అనేకమైన మందల గలవాడై 1,00,000 గొర్రె పిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేలను ఇజ్రాయేల్ రాజు పన్నుగా ఇచ్చుండేవాడు. అయితే అహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇజ్రాయేల్ రాజు తిరుగుబాటు చేయగా యెహోరాము షోమ్రోనుని బయలుదేరి ఇజ్రాయేల్ నుండి సమకూర్చను. యూదా రాజు యెహోషాపాతు వర్తమానం పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు, నువ్వు వచ్చి నాతో కూడా మోయాబుతో యుద్ధం చేసిందంటే నేను నీ వాడను, నీ జనులు నా జనులు అనేవారే అని అన్నట్టు. అంటే మీకు అర్థమైన టూకే చెప్తాను, ఎందుకంటే లోతుగా మేము తెలియదు, పసిపిల్లలుగా ఉన్నారు కాబట్టి వినండి. అహాబు మోయాబు రాజు ఏం చేసేవాడంటే ఏటా అహాబుకి కొన్ని ఇచ్చేవాడు. కానీ మరణమైన తర్వాత కొన్ని ఇవ్వటం మానేసి చచ్చిపోయాడు కాబట్టి అతని తరపున రాజైన యెహోరాముకి తిరుగుబాటు చేశాడు. నీకెందుకు వాళ్ళ పన్ను, మేము దున్నేవాడిదే భూమి, ఇచ్చేవాడి స్థలం అన్నట్టు మీకెందుకు వాళ్ళ ఎందుకు తిరిగాడు. అప్పుడు వెంటనే ఇశ్రాయేల్ రాజు యూదా రాజైన యెహోషాపాతుని ఎదోము రాజుని తోడు చేసుకుని, మీరు కూడా నాతో రండి, అతని సైన్యం ఎక్కువగా ఉంది కాబట్టి మన ముగ్గురు కలిసి వెళ్ళి వాడితో యుద్ధం చేద్దామని 3 రాజులు బయలుదేరారు. ఎక్కడికి? యుద్ధం చేయడానికి బయలుదేరినప్పుడు వారం అంతా తిరుగుతా నడుస్తా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైపోయింది? ఆహారం అయిపోయింది, తాగే నీళ్లు కూడా అయిపోయినాయి. వాళ్ళకి నీళ్లు లేవు, వాళ్ళ పశువులు కూడా నీళ్ళు లేవు. ఏమి లేవు? వాళ్ళకి నీళ్లు లేవు, పశువులకు నీళ్లు లేవు. చుట్టుపక్కల ఎక్కడ చూసినా నీళ్ళవాదం కనబట్ల. ఒక మనిషి తిండి తినకపోయినా ఉంటాడు, కానీ నీళ్లు త్రాకపోతే నిలబడ్డం. నీళ్లు అమ్మ వాకి విను శ్లోక పెట్టొచ్చు. నీళ్లు తాకపోతే మాత్రము బతకలేడు. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, యెహోవా అరణ్యంలో మనం చంపేస్తాడేమో, అక్కడ దాకా శత్రువు దాకా వెళ్ళి చావడం కాదు, ఇక్కడ పోయేట్టున్నామంటే ఇక్కడ ఎవరైనా ఒక ప్రవక్త ఉన్నాడా, ఒక సేవకుడు ఉన్నాడా, ఆయన అడుగుదాం, అసలు మన పరిస్థితి ఏంటో అడుగుదాము, మనం గెలుస్తామా, మన పరిస్థితి ఏంటో అడుగుదాము. ఆ సేవకుడు అంటే ఇక్కడ ఏలియా చేతి మీద నీళ్లు పోసిన యెహోషాపాతు కుమారుడైన ఎలీషా ఉన్నాడు. ఏలియా శిష్యుడు ఎవరు? ఎలీషా ప్రవక్త ఉన్నాడు అన్నప్పుడు వెళ్దాం పదని అన్నాడు. యోధా రాజు, ఇశ్రాయేల్ రాజు, యోధోము రాజు 3 కలిసి ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. నేను టూకీగా మెయిన్ పాయింట్ చెప్తున్నా, అన్ని చెప్పట్లా. వెళ్తే ఇజ్రాయెల్ రాజును చూడగానే ఎలీషా కోపం వచ్చింది. ఎందుకని? ఇజ్రాయెల్ రాజులు యెహోవాకు విరోధంగా పాపం చేశారు, ఏ విగ్రహారాధన పెట్టుకోకూడదని చెప్పారో. అమ్మ ఒకసారి మొహం పెట్టుకోలేదు, ఇవే త్వరగా వెళ్ళి కడుపురా వెళ్ళి. అయితే వచ్చినప్పుడు వెంటనే ఇజ్రాయెల్ రాజు మొహం చూసినప్పుడు ఎలీషా కోపం వచ్చింది. ఎందుకు నా దగ్గరికి వచ్చావు? మీరు దేవత పెట్టుకున్నావుగా, 800 మంది బయలుదేరి నీకు ఉన్నారుగా, వెళ్ళి వాళ్ళని అడుక్కోరా, నా దగ్గరికి ఎందుకు వచ్చా అన్నాడు. కోపం వచ్చేసి ఇజ్రాయెల్ రాజు. కానీ యెహోషాపాతు మొహం చూసినప్పుడు అంటున్నాడు, యెహోషాపాతు ముఖము చూసి ఉండకపోతే నిన్ను గౌరవం చేసేవాడిని కాదు, అసలు నేను లెక్క చేసేవాడిని కాదు అని అప్పుడు అన్నాడు. అయ్యా, మేము ఇలా యుద్ధానికి వెళ్తున్నాము, మా పరిస్థితి ఇలా ఉంది, తాగడానికి కూడా నీళ్లు లేకుండా పోయి మా పరిస్థితి అని నేను అడిగినప్పుడు అప్పుడు వెంటనే దేవుని ఆత్మ ఎలీషా మీదకి వచ్చి అప్పుడు దేవుడి చేత ప్రేరేపించబడి ఈ మాట వాళ్ళు చెబుతున్నాడు, మీకు తాగడానికి నీళ్లు లేవని బాధపడుతున్నారే, ఇక్కడ చాలా గోతులు తవ్వించండి, చాలా లోయలు గోతులు తవ్వించండి, గాలి రాదు, వర్షము రాదు, కానీ నీళ్లతో నింపబడుతుంది. నీళ్లతో నింపబడుతుంది, గాలి రాదు, వర్షము రాదు, కానీ లోయ గోతులు నీళ్లతో నింపబడతాయని ఒక మాట. ఎందుకో తెలుసా? ఇది యెహోవా దృష్టికి అల్పమే, యెహోవా దృష్టికి అల్పమే, స్వల్పకారమైనది. ఎందుకంటే నీ సమస్య ముందు దేవుడి ముందు నీ సమస్య అల్పమైంది. నీకు ఎక్కువ కావచ్చు, ఎంత చెట్టుకి అంత గాలి అంటారు. ఒకరికి 10,000 అప్పు ఎక్కువ అనిపిస్తుంది, ఒకరికి ₹1,00,000 అప్పు ఎక్కువ అనిపిస్తుంది, ఒకరికి ₹1,00,00,000 ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకులో చూస్తే 100,000 కోట్లు ఎంతో మంది దోచుకుని వెళ్ళిపోతున్నారు. లేని వాడు రైతులు పట్టుకుని వడ్డీ కట్టు అనే బ్యాంకులు ఉన్నవాడికి మాత్రం కోట్లు దోచిపెట్టి విదేశాలు పంపించేస్తున్నారు. కోట్లు టోపి పెట్టి విదేశాలు పారిపోతున్నారు. అలా ఇంట్లో ఒక ఆవు కోసమో, ఎద్దు కోసమో, వ్యాపారం కోసమో అప్పు తీసుకుంటే బ్యాంకు వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి రాదామని చేస్తారు.
కోట్లు కోట్లు దోచుకున్న వాడిని చేయలేదు. కానీ నేను చెప్పొచ్చుది ఏంటంటే మన సమస్య మనకి ఎక్కువ, కానీ దేవుడిని ముందు పెట్టుకుంటే నీ సమస్య అల్పమైంది. అక్కడ గాలి రాలా, వర్షము రాలా, కానీ ఉదయకాలం చూస్తే ఆ గోధులన్నీ కూడా నీళ్లతో నింపబడ్డాయండి. చూడండి శుభవచనం. హల్లెలూయా. ఇది ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. వింటున్నావా బాబు? చదువు. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారం గల ప్రతి పట్టణము రమ్యమైన ప్రతి చెట్టును కొల్లబెట్టి భూములు రాళ్లతో ఎదురు ఉదయ నైవేద్యం అర్పించే సమయమందు నీళ్లు ఏ దోము మార్గములు రాగా దేశము నీళ్లతో నిండెను. అక్కడ ఏమొచ్చింది? గాలి రాలా, వర్షము రాలా, కానీ ఉదయకాలం వచ్చేప్పటికి ఏమైంది? దేశం అంతా కూడా నీళ్లతో నింపబడ్డాయంట. దేవుడి కార్యం అలా ఉంటది. ఆయన మనం అనుకుంటాం ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా ఉంటుంది, ఇదేం జరుగుతుంది, ఇది ఎప్పుడు తీరుతుంది, ఈ సమస్య ఎప్పుడు అవుతుందని మనం అనుకుంటాం. కానీ నీ సమస్య దేవుడి దృష్టికి అల్పమైందే. నీ సమస్య ఏముందో దేవుడి దగ్గర ముందు పెట్టినప్పుడు, నీ కష్టం ఏమైతే ఉందో దేవుడికి అప్పగించినప్పుడు, శ్రమ దేవుడు కృంగిలా చేతగానేతో నీ పనుల భారము యెహోవాకు అప్పగించుమో, ఆయనకి అప్పగించు, ఆయన చూసుకుంటాడు. నీ భారం నువ్వు మోసేవాడికి కాదు. నీ ఇంటి భారం, నీ కప్పు భారం, నీ సమస్య భారం, నీ బలహీనమైన ఆరోగ్య భారం నువ్వు మోయలేవు. దేవుడికి అప్పగించు. నీ మార్గం దేవుడికి అప్పగించు, నీ భారం దేవుడికి అప్పగించు, ఆయన చూస్తానంటున్నాడు. ఇక్కడ వాళ్ళకి వచ్చిన సమస్య నీళ్లు లేవు, శత్రువులు ఎదురుగా ఉంటారో ఉడతారో తెలియట్లా. అలాంటి సమయంలో దేవుడు వాళ్ళ బలపరుస్తూ ఎలీషా ద్వారా మాట చెప్తున్నాడు. మీకు తాగడానికి ఇక్కడ దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ గాలి లేదు, వర్షము లేదు, పైపు లేవు, ట్యాపులు లేవు, బావులు లేవు. తావండి, ఖాళీగా పొయ్యిలు తావండి, ఉదయకాలం లేచేపాటికే నీళ్లతో నింపబడతాయి అన్నాడు. చెప్పిన మాట ప్రకారం దేవుడు ఒక ఆశ్చర్య అద్భుత జరిగించడం తన నామాన్ని మహిమ కోసము ఉదయ కాలం అందే వాళ్ళ గోతులన్నీ కూడా నీళ్లతో నింపబడ్డాయంట. హల్లెలూయా. ఎందుకంటే మాట వాళ్ళు చేసిన పని ఏంటి? దేవసేవకుడు చెప్పగానే గోతుల్ని తవ్వారు. ఇక్కడ ఏమి కనిపించట్లో నాకేమవుతానల్లా సేవకుడు చెప్పాడు కాబట్టి చెప్పిన మాటకి లోబడి ఆ చాలా గోతులు వాళ్ళు తవ్వారు. లోతైన అనుభవంలోకి మనం ఉండాలి. అంటే మన ఆత్మీయ జీవితం లోతుగా వెళ్ళాలి. పైన భక్తి కాదు, పైన ఉండేది కాదు. అనుదినము కూడా దేవుడితో సహవాసం చేస్తూ నువ్వు నేను కూడా దినము కూడా లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. ఈ రోజు 10 నిమిషాలు ప్రార్థన చేసావంటే 10 నిమిషాలు ప్రార్థన చేసావంటే రేపు 20 నిమిషాలు చేసే విధంగా ఉండాలి. 20 నిమిషాలు చేసే వ్యక్తి అరగంట చేసే విధంగా ఉండాలి. దినము కూడా నీ ఆత్మీయ జీవితం లోతుకు నడిపించబడాలి తప్ప పైన భక్తి సరిపోదు. పేతురు లోతుకు నడిపించు ధోని అన్నాడు యేసు. పేతురు లోతు నడిపించు అన్నప్పుడు ఆ లోతుకు నడిపించబడినప్పుడే విస్తారమైన చేపలు పడ్డాయి. నువ్వు పైన చేసే భక్తి, పైన చేసే వ్యవహారము నీకు తినటానికి తిండి, ఉండటానికి కూడు గుడ్డ దొరుకుతుందేమో కానీ లోతైన అనుభవంలోకి ఎప్పుడు వెళ్తావో, లోతైన అనుభవంలోకి ప్రాంతంలోకి ఎప్పుడు వెళ్తావో అప్పుడే విస్తారమైన దీవెనలు నీకు వస్తాయి, విస్తారమైన ఆశీర్వాదాలు నీకు వస్తాయి. అర్థమవుతుందా? గోతులు తవ్వండి అన్నాడు. అక్కడ ఏం కనిపించట్లా, కానీ దేవుడి మీద నమ్మకంతో దేవసేవ చెప్పిన మాటకి లోబడి గోతులు తవ్వించారు. గాలి రాలా, వర్షము రాలా, దేవుడు మాత్రం అద్భుత కార్యం జరిగించి ఆ గోతులన్నీ కూడా నీళ్లతో నింపేశాడు. సమస్త వైపును చూడద్దు. గొల్యాతు వైపు కనుక దావీదు చూస్తుంటే జయించేవాడు కాదు. గొల్యాతు ఎంత పొడుగున్నాడు, ఎంత ఎత్తున్నాడు దావీదు చూడలా. దావీదు గురి గమ్యం ఒకటే, వాడిని పడగొట్టాలి, జీవము గల దేవుణ్ణి దూషిస్తాడా అని రోషంతో వాడిని ఎలాగైనా చంపాలని ఒక ధ్యేయంతో ఉన్నాడు. కాబట్టి వాడి ఎత్తు చూడలా, వాడి పొడుగు చూడలా, వాడి బలము చూడలా, వాడిని ఎలాగైనా చంపాలి అని చంపేశాడు. నీ గోలు సమస్య తీర్చ దేవుడి వైపు చూపు ఉండాలి. నీ కన్నులు దేవుడి వైపు చూడాలి. నీ ఆశ దేవుడి వైపు చూడాలి తప్ప అటు ఇటు చూసే వ్యక్తిగా ఉండకూడదు. కానాను దేశం వేగులు వారిని చూడండి రా బాబు అంటే 12 మంది వెళ్ళారు. 10 మంది మాత్రం అక్కడ గొప్ప దేహదాడి ఉన్నవాడు ఉన్నారు. అమ్మో వాడి దృష్టిని మిడతలా కనబడ్డాం, వాడు చంపేస్తారని అవిశ్వాసం అట్లా పలికారు. కానీ 2 మాత్రం దేవుడి పక్షాన నిలబడి ఆ దేశాన్ని దేవుడు మనకి ఇస్తాడు. వాడు ఎలాంటి వాడైతే మనకెందుకు, వాళ్ళ గొప్పవాడు, అంతకంటే యుద్ధాలు నేర్చిన వాడు, పోరాటం చేసి
మీరు రండి అని విశ్వాసం మాట పలికింది ఇద్దరే. 10 మంది ఏమో అవిశ్వాసంగా పలికారు, ఇద్దరు మాత్రం విశ్వాసంగా పలికారు. వాళ్ళు 10 మంది వాళ్ళ దేహం చూశారు, వాళ్ళ బలం చూశారు, వాళ్ళ యొక్క ఆయుధం చూశారు. కానీ వీళ్ళు మాత్రం ఇద్దరు దేవుడు చూశారు. నువ్వు సమస్యను చూసినంత కాలం అప్పు అప్పు అనుకున్నంత కాలం నీ అప్పు తీరదు. అనారోగ్యం అనుకుని నీ అనారోగ్యం తీరదు. నీ ఇంట్లో సమస్య 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 అని నీ సమస్య వైపు పిల్లల వైపు చూసినంత కాలం నీ సమస్య తీరదు. ఎప్పుడైతే ఆ సమస్యను తీర్చగల దేవుడి వైపు చూస్తావు, అయ్యా నా వల్ల కాదు, నాకు చేత కాదు, ఇదిగో నీకు అప్పగిస్తున్నాను, వీళ్ళ నీ చేతిలో పెడుతున్నాను, ఈ అప్పు నీకు ఇస్తున్నాను, ఈ అనారోగ్యం నీకు అప్పు చేస్తున్నాను, నువ్వు ఎలా చేస్తావో బ్రతికించావా నీ సాక్షిగా ఉంటాను, అప్పు తీర్చావా నీ మహిమకరంగా జీవిస్తాను, నా బిడ్డలు మార్చావా నీ కొరకు వాడబడతారు అంతే చెప్పాల్సింది అని చెప్పుకు వెళ్ళిపోవడమే. అంతేకాని వీళ్ళెప్పుడు వాళ్ళెప్పుడు ఇదెప్పుడు అదెప్పుడు అనుకుంటూ పెడితే ఆ సమస్యను సమస్యగానే చూస్తాం. మన కళ్ళ ముందు సమస్యగానే కనబడుతున్నంతకాలం ఆ సమస్యని తీర్చబడదు. ఎప్పుడైతే సమస్యను పక్కన పెట్టి దేవుడిని చూస్తావో అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఎలీషాను చంపడానికి సిరియా రాజు ఎంతో మంది వందలాది మంది సైనికులు పంపించాడు. ఎలీషా పనివాడు వచ్చి అంటున్నాడు, అయ్యా యజమానుడా, నా యజమానుడా, చుట్టూ ఎంతమంది సైన్యం ఉన్నారో చూడు, చంపడానికి వచ్చారా అంటే, అయ్యా అప్పుడు అన్నాడు, ఓ పిచ్చోడా నువ్వు పైకి చూస్తున్నావు, అయ్యా వీడి కళ్ళు తెరువు అన్నాడు. దేవుడు ప్రార్థన చేశాడు, ఈ పనివాడి కళ్ళు తెరువు అన్నప్పుడు కళ్ళు తెరిస్తే వాళ్ళ దగ్గర 100 మంది ఉంటే వాళ్ళ చుట్టూ అగ్ని రథాలతో 1000 మంది ఉన్నారు. అర్థమవుతుందా? ఆత్మ సంబంధం నేత్రం తెలిసి చూస్తున్నాడు. వాడు వచ్చింది 100 మంది చుట్టూ రౌండ్ వేసి చంపేద్దామని, కానీ 1000 మంది అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఎలీషా చుట్టూ కాపు కాసి ఉన్నాయి. వాళ్ళేం చెప్తారు? పనివాడు చూశాడు, నీ నేత్రాలు తెరవబడాలి. ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా కుటుంబ సమస్యలతోనే నలిగిపోతాం, ఎప్పుడు కూడా అప్పుల మధ్య అరిగిపోతాం, ఎప్పుడు కూడా అదే గుర్తొస్తుంది. తిన్నా కూర్చున్నా పడుకున్నా అర్ధరాత్రి కూడా ఉలిక్కి పడుతులేని విషయం ఇదేంటి ఏమైపోద్ది కుటుంబం అని. నిజమే, బాధపడదని చెప్పట్లా, మానవ సహజం. నాకు కూడా అనేక సార్లు సంఘం చూస్తే బాధ అనిపిస్తుంది. ఎప్పుడు ఇది పైకి ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు, ఇలా కుటుంబం ఎప్పుడు బాగుండదు, వాళ్ళ కుటుంబం ఎప్పుడు బాగుండదు, నేను కూడా బాధపడతా. కానీ ఆ బాధపడిన వెంటనే నేను చేసే కార్యం దేవుడికి అప్పగించేస్తాను. ఆ బాధ పెట్టుకుని గుండెలు నొప్పి నాకెందుకు వచ్చిన నొప్పి, ఆ నొప్పి ఆయన పడుతుంది ఆయనకి అప్పు చెప్పారు. ప్రభువా ఈ కుటుంబాన్ని నీకు అప్పగిస్తాను, బాధ ఉంది, దుఃఖం ఉంది, వ్యాధులు ఉంది, కానీ ఆ కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, నా వల్ల కాదు, బాగు చేసే పని నీది, బ్లెస్ చేసే పని నీదని దేవుడికి అప్పగిస్తాను. ఎందుకంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానండి. విశ్రాంతి ఇస్తాను ఎవరు? ఆయన, నేను కాదు. నీ భారం నేను మోయాను. ఎవరు మోస్తాడు? దేవుడు మోస్తాడు. నీ భారం నా భారం మోసేదెవరు? దేవుడు. విశ్రాంతి ఇచ్చేదెవరు? ఆయన. సమస్యను తీర్చేదెవరు? ఆయన. కాబట్టి దేవుడు చేసిన అద్భుత కార్యం గమనించండి. గాలి వర్షము రాకపోయినా లోయ నీడతో నింపబడింది. నీ సమస్య ఎటువంటిదైనా సరే, అది ఎంత పెద్దదైనా సరే, నీ ఎదురుగా నిలబడిన వాడు పెద్ద అధికారి అయి ఉండొచ్చు, నీ ఎదురుగా ఇంటికి వచ్చిన వాడు పెద్ద రౌడీ షీటర్ అయి ఉండొచ్చు, నీ ఇంటి ముందు నిలబడిన వాడు ఎంత పోరమోకైనా ఉండొచ్చు, కానీ వాడి కంటే బలమైన వాడు నీ దేవుడు. వాడి కంటే బలమైన వాడు నీ దేవుడు. నీ సమస్య కంటే దేవుడు గొప్పవాడు, నీ అప్పు కంటే దేవుడు గొప్పవాడు, నీ కుటుంబ పరిస్థితుల కంటే దేవుడు గొప్పవాడు. అప్పుడే నీ సమస్య ఇంత కనపడుతుంది. అర్థమవుతుందా? దివిజాలు నుంచో పెట్టాను అనుకో, దివిజాలు ఉందో నేను పక్కన ఉంచున్నాను, దివిజా కంటే నేను పొడిగే, నా పక్కన అమ్మాయి ఎంతుందో నేను కొన్నాను అనుకో, మా ఇద్దరికి సమానం అవుతుందా? ఇలా చూడాలి, లేదా అమ్మ నన్ను చూడాలి, అవునా కదా? పోటీగా నన్ను చూడకూడదు. కాబట్టి ఇప్పుడు ఇది నీ సమస్య, దివిజా నీ సమస్య. ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకో, ఏది కనపడుతుంది నీకు చూడంగానే? ఈ అమ్మాయి నేను కనపడతాను. నీకు అర్థమవుతుందా? నీ కళ్ళతో పాప కనపడితే నేను కనపడతాను, పక్క నుంచో పెడితే ఫస్ట్ నన్ను చూస్తారు, పెద్దగా కనపడతాను. కాబట్టి దేవుడిని పక్కన నిలబెడితే నీకు సమస్య చిన్నగా కనపడింది, నీ దేవుడు పెద్దగా కనపడతాడు. అర్థమవుతుందా? సమస్య నీకు చిన్నగా కనపడింది, నీ దేవుడు నీకు గొప్పవాడిగా కనపడతాడు. భయపడకు, నీ పక్కన నేనున్నాను. హీరా అని ఒక తల్లి ఉంది, బాగా వినండి. జరిగిన సమయం యథార్థంగా. ఛత్రపతి శివాజీ పేరున్నారా? ఛత్రపతి నేను 9 పంపిస్తా ఒక్కదానికి. ఛత్రపతి శివాజీ తెలుసుగా, చరిత్రలో ఉన్నవాడు. అతను ప్రతి వారికి సాయంకాలం 9 గంటల టయానికి వాళ్ళ కోటలు ఉంటాయి కదా, ఆ కోటలకి తలుపులు బాగా ఉంటాయి, గురుజులు అంటారు. ఆ బలమైన కోటలకి తలుపులు 9 వేసేయాలి. అది ఒక ఆజ్ఞ, ఏగిపోతే సురక్షగా వెళ్ళిపోవాలి. అలాంటి
ఆజ్ఞ జారీ. హీరా అనే తల్లి ఏం చేసిందంటే ఆ కోటలో ఉన్న వాళ్ళకి పాలు పోసేది. ఆ కోటలో ఉన్న వాళ్ళకి పాలు పోస్తూ ఉండేది. ఆ పాలు పోసే సమయంలో ఒక రోజున ఒక తల్లి నొప్పులు పడుతుంది. నొప్పులు బిడ్డను ప్రసవించకుంటే ఆ బిడ్డ నొప్పులు పడుతుందని ఆ పాలు పక్కన పెట్టేసి ఆవిడ సహాయం కోసం అక్కడ ఉండిపోయింది. పోతే ఆ సమయంలో తర్వాత ఆ బిడ్డ కనేసింది. సమయం చూస్తే 9 దాటిపోతుంది. 9 దాటిపోతుంది. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. కోట గుమ్మం తలుపు వేస్తారు, తీరు ఇక్కడ చెప్పిన తీరు, ఇంటికి వెళ్ళాలి అని పరిగెత్తుకుంటూ వచ్చే టయానికి వెంటనే అక్కడ చూడండి ఎవరు ఇక్కడ రమ్మని చెప్పు. వెంటనే అక్కడ తిరిగి రమ్మని చెప్పు. తల వేస్తుంది. అమ్మా రికార్డింగ్ అవుతుంది. అదేంటి కనుక్కో. ఇక్కడ ఏంటంటే తిరిగి రమ్మని ఆ కోట హల్లెలూయా. ఆ కోట గుమ్మం తలుపులు వెళ్ళిపడుతున్నప్పుడు వెంటనే దగ్గరికి వచ్చేసిన కోట గుమ్మం తలుపు వేస్తారు. అందరికీ తెలుసు తను పాలు పోసేదని, అందరికీ తెలుసు పాలు పోసేదని. ఆ పాలు పోసేదని తెలిసినప్పుడు కూడా, అభిమానం ఉన్నప్పుడు కూడా రాజు ఆజ్ఞ. ఇదేంటి? రాజు ఒక ఆజ్ఞ. కాబట్టి ఈ రాజు ఆజ్ఞ ధిక్కరించకూడదమ్మా. దయచేసి రాత్రి ఇక్కడే పడుకు, రేపు పొద్దున వెళ్ళిపో, దయచేసి మాత్రం తలుపు తీయకూడదు అన్నారు. ఆవిడ కలిసేశారు. తను ఎంతో బాధపడింది. ఆ రాత్రి అంతా అక్కడే ఉంది. తెల్లారి పొద్దున ఎక్కడ పడుకుందో లేవుదో అని చూస్తే కనపడాల. తెల్లారి పొద్దున ఎక్కడ ఉందో చూస్తే కనపడాలి. ఎక్కడుందని చూస్తే ఇంటికాడ బిడ్డనెత్తుకుని తిరిగి వస్తుంది. రాళ్ళు రప్పలు ఎంత కోసుకుపోయి తలంతా కొట్టుకుపోయి రక్తశిఖ కనపడింది. ఛత్రపతి శివ వచ్చి, అయ్యా మహారాజా నన్ను దయతో క్షమించండి, మీ మాట ధిక్కరించాను. ఇక పాలు పోస్తూ ఒక తల్లి పసిబిడ్డతో నొప్పులు పడుతుంది. తీసిపడిన ద్వారం మూసిపడింది. కానీ నా ఇంటి దగ్గర పాలు తాగే పిల్లోడయ్యా, ఆహారం తినే పిల్లోడు ఉన్నాడు, చిన్న పిల్లోడయ్యా. ఆ పిల్లోడు గుర్తొచ్చి నేను కోట ఎలా దిగానో, ఎలా వెళ్ళానో, ఆ రాత్రి అంతా కంపల్లో కుప్పలో పడి ఎలా నడిచానో నాకు గుర్తులేదయ్యా, ఎలా వచ్చానో నాకు తెలియదు. కళ్ళ ముందు కనపడుతుందా నా కొడుకు ఆకలి కనపడుతుంది అని అందంట. అంటే కోట ఎలా ఒక అంత ఎత్తైన కొండ పైన ఉన్న కోటను దిగటం అసంభవం. ఎత్తైన కోట దిగటము అసంభవం. ఆడది ఎలా చేయగలిగిందని శివాజీ అడిగినప్పుడు చెప్పిందంట, నాకు ఎదురుగా నా కొడుకు తప్ప ఏది కనపడలేదయ్యా, నా కొడుకు ఆకలి తప్ప నాకేది కనపడలేదయ్యా అని చెప్పి అన్నప్పుడు వెంటనే శివాజీ మాతృ ప్రేమకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆవిడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. అంటే దీని అర్థమేంటి? ఆ తల్లి మామూలుగా ఆడదగా చూసుకుంటే ఎత్తైన కోట దిగలేదు. ఎంతో ఎత్తైన కోట పడిపోతే లోయపోద్ది, ప్రాణం పోద్ది. అప్పటికే రక్తసిక్కమైన గాయాలైపోయి తుప్పులు కంపలు అవి దాటుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఆ రాత్రి ఏ ఏ ప్రోగ్రామో తెలీదు, కానీ ఏం చూడ ముందు తన కొడుకు దగ్గరికి వెళ్ళిపోవాలి, వాడు ఆకలితో ఉంటాడు, అన్నం పెట్టాలి ఒక్క మనసే ఆవిడకి. బాబు అన్నావా కనబడుతుంది, అప్పుడు ఏం కనపట్ల. అలాగే అప్పుడు వెళ్ళిపోయింది. అలాగే సమస్త వైపు చూసిన నువ్వేం చేరుకోలేవు. సమస్య ఉన్నా సరే దేవుని వైపు చూసినప్పుడు ఆ ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా దేవుడు చూస్తాడు అన్నప్పుడు మనము దాటుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప ఎక్కడా కూడా ఆగిపోకూడదు. ఆ తల్లి బిడ్డను చూడటం కోసం కొండ ఎక్కేసింది, గుట్టలు ఎక్కేసి, పొదలు చెదలు పాములు గీములు ఏం చూడాలి అన్నీ దాటినాయి. ఒకరు భయపడి అమ్మ పాము కనపడి, రాత్రి కూడా ఏం పాము కనపడిద్దు, కంచులు ఉన్నాయి అనుకుంటే ఎక్కేది కాదు. దానికి ఏం కనపడాలి? కళ్ళ ముందు. అలాగే నీకు ఏ సమస్యలు ఉన్నా నీ కళ్ళ ముందు దేవుడు కనపడాలి. అప్పుడు గాలి గాని వర్షము గాని లేకపోయినా లోయ నీడతో నింపబడినట్లు నీ జీవితంలో దేవుడు అద్భుతాలను చేస్తాడు. కష్టం ఉంది, నష్టం ఉంది, శ్రమ ఉంది, ఉంది, అప్పు ఉంది, ఇబ్బంది ఉంది, అసమాధానం ఉంది, అనాథం ఉంది, భయం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటి కూడా జయించే దేవుడు నీ పక్కన ఉన్నాడు. నేను దేవుడిని చూస్తున్నా ధైర్యం నీకుంటే ఇవేమీ కూడా నీకు ఏమీ చెయ్యలేవు, ఏమీ కూడా చెయ్యలేవు. అది జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా చేస్తున్నాం. కాబట్టి గాలి గాలి వర్షమే రాకపోయినా దేవుడు లోయల నింపగాడు. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నీ ప్రాణ దేవుడికి, నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నీకున్న విశ్వాసాన్ని
తెచ్చి చూడు. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా నా పక్షాన నా దేవుడు నా ధైర్యం కలిగి ముందుకెళ్ళు, దేవుడే నీ పక్షాన కార్యం చేస్తాడు. అది దాని యొక్క అర్థమవుతుంది. చాలా లోతుగా ఉంది కానీ మీకు పైన చెప్తున్న అర్థం కాదు అని. ఎందుకంటే మీకు చిన్నగా కొత్తగా వస్తున్నారు కాబట్టి. కానీ మీరు చూడాలి, సమస్య వైపు కాదు, సమస్యను తీర్చగల దేవుడు చూడు. ఒక కన్న తల్లే ఎన్నో అడ్డుకోవడం దాటుకుంటూ కన్న బిడ్డ దగ్గరికి వెళ్ళిపోయింది. అలాగే ఎన్ని వచ్చినా సరే మన విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించు వాడైనా దేవుని వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పరుగు పందెములో దేవుని వైపు వెళ్ళాలే తప్ప ఎక్కడా కూడా ఆగిపోకూడదు, సొమ్మసిల్లిపోకూడదు. దేవుని వైపు చూడాలి అని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుని కృపలో దేవుని దయలో మనం ఉన్నప్పుడు ఆయన మన పక్షాన్ని తోడుగా ఉంటాడు. ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, అక్కడ ఎలా ఉన్నది, ఇక్కడ ఎలా ఉంది అనుకున్నంత కాలం ఈ సమస్య ఈ సమస్య కంటే నా దేవుడు పెద్దవాడు, గొప్పవాడు, ఆయనకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన వాడు, ఎరుకొని ఏకరాశిగా నిలబెట్టిన వాడు. ఇదిగో ఆయనకంటూ అసాధ్యం అంటూ ఏమీ లేదు అని విశ్వాసంతో చెప్పినప్పుడు, ఆ మాట పట్టుకున్నప్పుడు, దేవుని కార్యాలు దేవుడు ఏం చేసిన కార్యాలు పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేగాని అప్పుడైతే ఇప్పుడు ఇట్లాగా ఉందనుకున్నంత కాలం నీ పక్కన ఎంతమంది ఉన్నా, ఎంతమంది వచ్చినా బాధ్యతగానే ఉంటావు. నీ పక్కన దేవుడు పడితే కనుక నీ కార్యం దేవుడు చేస్తాడు, నీ కార్యం దేవుడు సఫలపరుస్తాడు. నీకేమి కావాలో దేవుడు ఇస్తాడు. ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు ఎరుకో కోటను దాటించలేడా, ఎరుకోని దాటించలేడా, ఎర్దోని దాటించలేడా? అలాగే ఇంతకాలం నీ జీవితంలో నడిపించుకొచ్చిన దేవుడు ఈ సమస్యను తీర్చలేడా? ఇంతకంటే క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నావుగా, ఇంతకంటే ఒకప్పుడు అస్సలు తింటాకి లేని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఇంతకంటే అసలు ఈ రాత్రి ఎందుకులా బ్రతికావనుకున్న పరిస్థితుల్లో ఉన్నావేమో, అవి దాటుకుంటూ వచ్చావుగా, ఆ సమస్య దాటుకుంటూ వచ్చావుగా. ఇంతకంటే అవమానంగా చేసిన మన ఇంటి ముందు కలిసినప్పుడు అవి దాటుకుంటూ వచ్చాముగా. అవి దాటించిన దేవుడు వీటిని కూడా దాటిస్తాడు. ఒకప్పుడు కుటుంబంలో నెమ్మది లేదు, ఈరోజు గొప్ప అల్లర్లు ఆగి, గొడవలు ఆగి, నెమ్మదిగా కాస్త ముద్ద తింటున్నాం. ఒకప్పుడు కంచం మీద కూర్చుంటే ఏ గొడవ వచ్చి కంచాలతో ఉంటారో, ఏ గొడవ వచ్చి మనుషులు ఎగిరిపోతాయో, ఏ గొడవ వచ్చి వస్తువులు పాడైపోతాయో తెలియదు. అలాంటి కుటుంబంలో గొప్ప నెమ్మదిగా కన్నం తింటున్నామంటే అది ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు మానేసం తెలియని వ్యక్తి టయానికి ఇంటికి వస్తున్నాడంటే అది దేవుని కృప. పనికి వెళ్ళడం అనుకున్నాడు, గొప్ప పనికి పోతున్నాడంటే దేవుని కృప. ఎత్తనాడా కాదు, ముందు వెళ్తున్నాడు కదా. వెళ్ళడం ఆరంభించినాడు, తర్వాత ఎత్తాడు. అసలంటూ ఒక అడిగేశాడు, 2వ అడుగు తర్వాత వెళ్తాడు. అంతే కదా. అసలు ఉండేదానికంటే ఒక ఫోన్లే అమ్మ ఇవ్వట్లే అనొద్దు, అసలు వెళ్తాడు స్తోత్రం అయ్యా, అసలు అమ్మోడు వెళ్తున్నాడు ఈ స్తోత్రం అని చెప్పు. 2వసారి వచ్చి 2 వెళ్తాడు. కొనుక్కో ఏమన్నా, అంతే అయిపోయింది. 3వ అడుగు ఏంటి? మందిరం. 1 అడుగు వెళ్తాం, 2వ అడుగు ఇవ్వటం, 3వ అడుగు ఏంటి? మందిరం. మన బుజ్జ రాత్రి ఏదో చెడ్డకాలు వచ్చినాయి కూడా అయితే అంటే మా బుజ్జి గారికి సవాలు చెప్తున్నాను అంతవడం కోసం. అంటే దేవుడు చేసే కార్యము అట్లా ఆయన దృష్టికి అల్పమైంది. నీ జీవితంలో ఏ సమస్య అయినా ఆయన దృష్టికి అల్పమైంది, స్వల్పమైంది. కానీ నీ సమస్య అప్పగించగలిగితే దేవుడు నీ పక్షాన నిలబడి గొప్ప చేస్తాడు. గాలి రాలా, వర్షము రాలా, కానీ లోయ నీళ్లతో నింపబడింది. నువ్వు ప్రార్థననే లోతులోకి వెళ్ళగలిగితే మెండైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ఆశ్చర్య అద్భుత కార్యాన్ని పక్షాన చేస్తాడు. అనేక యుద్ధాలు, పోరాటాలు చేసిన దేవుడు, అనేక శత్రువులు చెరగొట్టిన దేవుడు వేళ చెరగొట్ట. కాబట్టి అది చేసిన కూడా చేస్తాడు, చేయగలడు అన్న విశ్వాసంతో మనం ముందుకెళ్ళాలి తప్ప సమస్యలు ఎప్పుడు ఉంటాయి. మనం చనిపోయేంత వరకు కూడా మన ఈ జీవం ఉన్నంత వరకు కూడా సమస్య లేని జీవితం అంటూ ఎక్కడా ఉండదు. కానీ ఆ సమస్యలు తప్పించుకునే మార్గం దేవుడు చెబుతాడు. ఆ సమస్యల నుంచి విడిపించుకునే మార్గం దేవుడు చెబుతాడు. ఆ సమస్యల నుంచి ఎదిరించి పోరాడే శక్తిని దేవుడు ఇస్తాడు. దేవుడు మన పక్షాన ఉంటే ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు కంటికి కనబడవు, హృదయానికి కనబడదు. ఒక మాట చెప్తాను, గర్భంలో ఉన్న శిశువు ఎలా ఎదుగుతుంది? చిన్న బీజం ఎక్కడో ఒక చిన్న అండం లోపలికి వెళ్ళి 9 నెలలకు ఒక ఆకారం వచ్చేసి బయటకు వచ్చారు. ఎప్పుడైనా ఆలోచించారా? ప్రాణం ఎలా వస్తుంది?
ఎముకలు ఎలా వస్తుంది, ఆ లోపల శరీరం ఎలా అమర్చబడుతుంది, సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నారు. కానీ గర్భంలో ఉన్న శిశువుకి ప్రాణం ఎలా అవుతుంది మరి సైన్స్ చెప్పలేకపోయింది. ఎందుకు తెలుసా? చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది, గాలి ఏ త్రోవలను ఎరగనట్లే దేవుడు నీ జీవితం చేసే సమస్త కార్యాలు వెరగవు. కానీ ఖచ్చితంగా బిడ్డ బయటికే వస్తుంది, ఖచ్చితంగా నీ సమస్య విడిపించబడుతుంది. హల్లెలూయా. ఖచ్చితంగా 9 మాసాలు నిండిన తర్వాత బిడ్డ బయటికి రావాల్సిందే. నీ సమస్య దేవుడు చెప్పుకున్న తర్వాత విడిపించబడాల్సిందే. కాబట్టి కొంచెం ముందో వెనకో 3వ నెల వచ్చింది అమ్మగా బిడ్డ చూపించమంటారా? కనపడదు. 9 నెలలు ఉంటే బిడ్డను చూపిస్తాం. రండి మా అబ్బాయి పుట్టాడు, మా అమ్మాయి పుట్టాడు అంట. అలాగే సమస్య చెప్పంగానే ఎదుగో అంటావు. ఆ సమస్యను చెప్పంగానే ఎప్పుడు ఎక్కడ ఎలా దేవుడు చూసుకుంటాడు. చెప్పడం వరకే నీ వైపు, దేవుడి వైపు చూసుకుంటూ వెళ్ళిపో. గాలి అవసరంలా, వర్షం అవసరంలా, బంధువులు అవసరంలా, అధికారులు పక్కన అవసరంలా. దేవుడి పక్షాన కార్య దేవుడి దృష్టికి అల్పమే. నీ సమస్య నీకు ఎక్కువ, దేవుడికి మాత్రం అల్పమైంది, స్వల్పమైంది. జ్ఞాపకం చేసుకోండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడవని, గళమెత్తి నేను నిన్ను కాణమాడేదా. రాజుల రాజువని, రక్షణదుర్గమని, నీ కీర్తి వాక్యానికి అప్పగించుకుని ప్రార్థన చేసుకుందాం. ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్య అద్భుత కార్యము చేయ దేవుడు. ఆయన లెక్కలేని అద్భుత కార్యాలు మన జీవితంలో చేసే దేవుడు. కాకపోతే నీ సమస్య ఆయన దృష్టికి అల్పమైందే. కానీ లోతైన అనుభవంలోకి మనం వెళ్ళగలిగితే, లోతైన అనుభవంలోకి, వాక్య అనుభవంలోకి, దేవుడు నడిపింపులోకి, ప్రార్థన జీవితం లోతుగా మనం తీసుకెళ్ళగలిగితే అప్పుడు లోయ నిండుతుంది, నీకు సమృద్ధి దొరుకుతుంది, నీ కుటుంబంలో అభివృద్ధి దొరుకుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు పొంగి పొర్ల అనుభవం మనకు వస్తాడు. అంతేకాదు సమస్య తీర్చడానికి ఆయన సహాయకుడిగా మన ముందు ఉంటాడు. ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుందని ఆలోచించొద్దు. సమస్తము చేయగలిగిన దేవుని వైపు చూడు. సమస్తము కార్యము చేయగల దేవుని వైపు నీ కన్నులెత్తు. సమస్తము నీ కాళ్ళ దగ్గర తీసుకురాగల దేవుని వైపు మోకరించి ప్రార్థన చేయి. అప్పుడు లోయ నీళ్ళతో నింపబడుతుంది. నీ కుటుంబ సమస్యలు సమృద్ధిగా దేవుడు నింపి చేస్తాడు. హల్లెలూయా. వాక్యానికి అప్పగించుకుని ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఈ మాసం అంతా నడిపించిన దేవుడు మరొక మాసం కూడా నడిపించాడు. కాబట్టి ఇది వాగ్దానంగా తీసుకోండి. గాలియే గాలి, వర్షమే గాలి రాకపోయినా లోయ నీళ్లతో నిండినట్లుగా నాకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఎంత శ్రమ ఉన్నా, ఎన్ని అపవాదు దాడులు వస్తున్నా, పోరాటాలు వస్తున్నా, నా దేవుడు నా జీవితంలో అద్భుత కార్యము చేయగలడు, ఆశ్చర్య కార్యం చేయగలడు.
ఇతడు నాకు సమృద్ధిని ఇవ్వగలడు అని దేవుడి వైపును చూడగలిగితే, లోతైన అనుభవంలోకి వెళ్ళగలిగితే విస్తారమైన ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది సమయం దేవుడికి అప్పగించుకుందాం, వాక్యానికి అప్పగించుకుందాం. ఎవరు మౌనంగా ఉండకండి.